చూడండి. రెండో సమూయేలు పుస్తకము 9వ అధ్యాయము 6వ వచనం కాడి నుంచి నేను చదువుతున్నాను చూడండి బిడ్డలారా. దావీదు మనసు ఎంత గొప్ప మనసో. 2వ సమూయేలు పుస్తకం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మాట్లాడుతున్న చూడండి. దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడని నేను ఉన్నానని. 7వ వచనం, అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, భయపడుతున్నావా చంపేస్తానని, హాని చేస్తానని, కీడు చేస్తానని, నా స్నేహితుడా, నా చిలికాడా, ఇదిగో మెఫీబోషెతు నా ప్రాణ స్నేహితుని కుమారుడా, భయపడొద్దయ్యా. మీ నాన్న నాకు చాలా ఉపకారం చేశాడు. మీ తాత నాకు శత్రువే కానీ, మీ తాత నన్ను చంపాలనుకున్నాడు కానీ నేను నిన్ను చంపను, నీకు ఉపకారం చేస్తాను. ఎంత మంచి మనసు అండి. దావీదు అక్కుంటున్న అలా పిలుస్తుంటే ఎంత బాధ వేస్తుంది కదా. ఇలాంటి భయపడుతున్న వాడు గుండెలో ధైర్యం నింపుతున్నాడు అండి. ప్రియ స్నేహితులారా, వికలాంగులను చూసి ధైర్యపరచండి, బలపరచండి. వికలాంగులకు బాధ నాకు తెలుసు. నేను వికలాంగుని కాబట్టి మిమ్మల్ని 2 చేతులు జోడించి అడుగుతున్నాను. ఏ వికలాంగుడిని దూషించి మాట్లాడకండి, ఏ వికలాంగుడిని ద్వేషించొద్దు, ఏ వికలాంగుడు కడుపు మీద కొట్టొద్దు, ఏ వికలాంగుడు బ్రతుకు మీద కొట్టొద్దు అండి. ప్రేమతో చెప్తున్నాను బిడ్డలారా, రిక్వెస్ట్ చేస్తున్నాను. వికలాంగులు అంటేనే బాధలో ఉన్నవారు, వికలాంగులు అంటేనే నలిగిపోతున్నవారు, ఎన్నో ఆశలున్నా ఆ ఆశలన్నీ ఆవిరైపోయి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు అన్నట్టుగా బ్రతుకుతున్నవాళ్ళు, కళ్ళు లేక చీకట్లో బ్రతుకుతున్నవాళ్ళు, కాళ్ళు లేక పరిగెత్తలేక దీనంగా బ్రతుకుతున్నవాళ్ళు, మాట లేక పాడాలని ఉన్నా పాడలేని వారు, మాట్లాడాలని ఆ మోగవారికి ఉంటుంది, అమ్మా అని పిలవాలని ఉంటుంది ఆ మోగవారికి. ఆ వికలాంగుడికి ఉంటుంది నాన్న అని పిలవాలని, ఆ కుంటివారికి ఉంటుంది బిడ్డలను ఎత్తుకోవాలని. ఉండదంటారు చెప్పండి? కొంతమంది వికలాంగులకి పెళ్ళి అవుతాయండి పాపం. ఎవరో మహాత్మురాలు ఉంటారు కదా, మంచి మనసు ఉన్నటువంటి వారు ఉంటారు కదా, వికలాంగులను కూడా పెళ్లి చేసుకున్న వారు ఉంటారండి. వాళ్ళండి ఆ వికలాంగులు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి దేవుడు సంతానాన్ని ఇస్తాడండి. దేవుడు మంచోడు కదా, ఆ వికలాంగుల్ని దేవుడు బలపరుస్తాడండి. కానీ ఆ వికలాంగులకి ఉంటుందండి, అయ్యో నా బిడ్డల్ని ఎత్తుకోవాలి, నా బిడ్డల్ని నేను ఎత్తుకుని తిప్పాలని ఉంటుందండి. ఉండదంటారు చెప్పండి? కానీ పాపం వాళ్ళు ఎత్తుకోలేరు, ఎందుకంటే వాళ్ళే నడవలేరు, వాళ్ళే పరిగెత్తలేరు. నాకు ఆశ ఉందండి, నా బిడ్డలను మొయ్యాలని నేను ఎన్నోసార్లు అనుకున్నానండి. నా బిడ్డలు ఎత్తుకొని తిప్పాలని, భుజాల మీద వేసి తిప్పాలని, సంకనెత్తుకు తిప్పాలని, నా కొడుకు ఇలా నా కొడుకులని చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నానండి. కానీ ఏ రోజు ఎత్తుకుని తిప్పలేదండి. కూర్చుని ఎత్తుకోవడం తప్ప, బండి మీద తీసుకెళ్తాం తప్ప, భుజాల మీద వేసుకుని ఎప్పుడు తిప్పలే, వీపు మీద వేసుకుని ఎప్పుడు మోయలే. ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని మోస్తూ ఉంటే నాకు భలే అనిపిస్తుందండి. ఆ బిడ్డ ఎంత అదృష్టవంతులు కదా, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు, ఎత్తుకునే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దురదృష్టవంతులు కదా, ఏ రోజు నేను మొయ్యలేకపోయానే. వాడి కష్టం వస్తే అడ్డమడిపోయే తండ్రి ఉంటాడు, నేనేం చేయగలను అని ఎన్నోసార్లు అనుకుంటాను. కాబట్టి చెప్తున్నాను బిడ్డలారా, ఈ రోజుకి నా బిడ్డలు మొయ్యలేదు. కూర్చుని మొయ్యడం తప్ప, కూర్చుని ఎత్తుకోవడం తప్ప, బండి మీద తీసుకెళ్తాం తప్ప ఏ రోజు మొయ్యలే, ఏ రోజు ఆడతో పరిగెత్తలే. కాబట్టి ప్రియ స్నేహితులారా, చేతనైతే సాయం చేయండి, చేతనైతే ప్రేమించండి, చేతనైతే ప్రోత్సహించండి, బాధ పెట్టకండి. ఇతను భయంగా వచ్చాడు. మెఫీబోషెతు రాజుకోటలో భయంగా వచ్చాడు. ఏం చేసేస్తాడో. నా తాత దావీదుని తరిమాడు అన్నారు కదా, చెప్పుకుంటున్నారు కదా కథలుగా, నన్ను రహస్యంగా దాచిపెట్టారు కదా. ఈ మెఫీబోషెతు మీ చరిత్ర తెలుసుకొని కూడా చెప్పేస్తున్నాను నేను. ఒక తెలియని వారి కోసం ఒక నిమిషం అతని చరిత్ర చెప్తాను నేను. ఈ మెఫీబోషెతు ఎవరంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతానుకు పుట్టిన కొడుకు. యోనాతానుకు పుట్టిన కొడుకు. ఈ సౌలు రాజ్యానికి యుద్ధం వచ్చినప్పుడు, శత్రు సైన్యం సౌలు కుటుంబాన్ని హతమారుస్తున్నప్పుడు, అందులో ఒక దాది, ఒక పనావిడ, అయ్యో రాజు భోజనం తిన్నాను, రాజుగారు ఉప్పు తిన్నదాన్ని, రాజు కుటుంబీకులు ఎవరినైనా ఒక్కడినైనా బ్రతికించాలి, ఏదో రకంగా వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టాలి, రాజవంశాన్ని నిలబెట్టాలని మంచి మనసుతో పాపం ఆ రాజవంశీకుల్లో యోనాతాను అంటే దావీదు స్నేహితుడు,
వారి కొడుకుని తీసుకుని పరిగెడుతూ ఉంటే, పారిపోతూ ఉంటే, ఏదో రకంగా ఒక రహస్యమైన స్థలములో దాచిపెట్టాలని మంచి ఉద్దేశంతో పారిపోతుంటే, మరి ఆ తల్లి ఆ దాది మొయ్యలేకపోయిందో, లేదా కాళ్ళకి ఏమైనా అడ్డపడిందో, మరి ఏమి జరిగిందో, ఆ పిల్లోని మోసుకుని వెళ్ళి పరిగెడుతూ ఉన్నప్పుడు పడిపోయింది బిడ్డలారా. ఆ పడిపోయినప్పుడు ఆ చిన్ని బిడ్డకి బలమైన గాయం తగిలేసింది. ఆ బలమైన గాయం నొడానికే తగిలేసిందో, కాళ్ళకే తగిలేసింది, ఎక్కడ తగిలేసిందో నా కాళ్ళు చచ్చిపడిపోయి అవుటోడైపోయాడు. ఈ రాజవంశీకుడు అక్కడ బయట బతికోవడం తెలిస్తే శత్రువులు చంపేస్తారు కదా అని చెప్పి అతను రహస్యంగా దాచిపెట్టారు. ఆ ప్రాసెస్లోనే అతను మాకీరింటికి చేరాడు. బిడ్డలారా, రాజవంశీకుల్లో ఉన్నటువంటి యోనాతాను ఐదో రోజు కడుకోడు కదా. మా తాత సౌలు, మా నాన్న యోనాతాను, నేను రాజవంశీకుడిని శత్రువులు కనపడకుండా దాచిపెట్టారని తెలుసుకున్న యోనాతాను బిక్కు బిక్కుమంటేనే బతుకుతున్నాడు. నేను పాపం దావీదు యోనాతాను కుమారుడు మెఫీబోషెతుని పిలిచింది శత్రు శాసనం లేకుండా చేసేద్దామని కాదండి, మెఫీబోషెతుని చంపేద్దామని కాదండి. నా ప్రాణ స్నేహితుడు యోనాతాను నన్ను ఎంతగానో ప్రేమించాడు, నన్ను హత్తుకున్నాడు, అతను భోజనం పెట్టాడు, అతను అడికట్టిచ్చాడు, అతని విల్లు నాకు ఇచ్చాడు. తన ప్రాణానికే హాని ఉందని తెలిసినా తన ప్రాణం నా ప్రాణానికి అడ్డువేసి తన తండ్రి సౌలు చేతిలోంచి కాపాడాడని ఎంతో కృతజ్ఞతతో నిండిపోయిన దావీదు